ఎలా కొట్టేసిన రిలీజ్ అయితే జైలు నుంచి నెత్తి మీదకి వెళ్ళి పుచ్చడు బరువు దిగినంత పని అయిందట జైలుకు. మరి పోదాం. సరే నువ్వు పోయి బండి తీసుకొని పోయి తొలకరా. సరే దావత్ గట్టిగా వేస్తున్నట్టు మందు బాగా తెచ్చినట్టు. అవునా? ఓకే ఓకే, అందరు మంచిగా ఉన్నారా? మళ్ళా ఏ మనోడికి ఇన్నే ఉన్నాడు కదా, మరి మందు తీసుకురావాలి కదా. మనోడే తెచ్చిందా? తమ్ముడు బాగున్నావా? బాగున్నా. ఏం సినా జైలు నుంచి వచ్చినావు కదా, జైలు లైఫ్ ఎట్లుంటుంది? 2 సార్లు పోయినావు కదా, అదే సినిమాలా చూపించినట్టు ఉంటుందా? 2 సార్లు జైలుకి పోయినా, కాకపోతే నరకం అంటే ఏందో చచ్చిపోయినాక తెలుస్తుంది. కానీ ఈ జైల్లో 2 సార్లు అంటే తమ్మి ఒకే జన్మలో 2 సార్లు నరకానికి పోయినా. కర్మ తీరి హాస్పిటల్కి పోవద్దు, తప్పు చేసి జైలుకి పోవద్దు తమ్మి. నువ్వు చాలా గ్రేట్ అన్న. ఎలాంటి సమస్య వచ్చినా అని అందరికీ ముందు నువ్వే ఉంటావు. ఇలాంటి వాడు మా పక్కన ఉండడం మా అదృష్టం అన్న. ఫస్ట్ అయితే బీర్లు తాగండి, కూలిపోతున్నా. చేర్స్. ఎన్ని రోజులు ఆయన బీర్ దాకా? చాలా రోజులే తమ్ముడు, జైల్లో ఉన్నా కదా, మా తాగని ఇట్లా తాగనియరమ్మా. ఇంద్రా ఇది మీరే మాట్లాడుకుంటున్నారు ఏంటి? నాకు చెప్పందా? ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న. ఏమైందిరా? చెప్పురా, ఏమైందిరా? ఏమైంది? ఒక అమ్మాయి కోసము 2 ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్కడ జరిగిందిరా అది? ఏందేమో ఏం జరిగిందిరా? చెప్పురా, మొత్తం చెప్పురా, డీటెయిల్స్. ఏమైందిరా? ఏం కాలేదురా, నువ్వు ఇట్లా టెన్షన్ పడతావని నీకు చెప్పలేదు. చెప్పురా. ఏం చెప్పాలరా? ఏం కాలేదురా. చెప్పు, ఫస్ట్ చెప్పు, ఏమైంది? చెప్తాను చెప్పురా. ఏం తాగి చెప్తా, తాగి చెప్తా. తాగు, చెప్పు. ఒక అమ్మాయి కోసము బెస్ట్ ఫ్రెండ్ అని రా, మొత్తం నరికి దారుణంగా చంపేసారు. అది అసలు ఏం జరిగిందిరా? 2 ఫ్రెండ్స్ ఉన్నారా హైదరాబాద్లో. ఫస్ట్ వీని లవ్ చేసిందంట ఆ పిల్ల. తర్వాత వీడిని మర్చిపోయి మళ్ళా ఈ ఫ్రెండ్ని మళ్ళీ లవ్ చేసిందంట. 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళా వీడు ఈ పిల్లకు మళ్ళా టచ్లోకి వచ్చినాడు. కానీ చాలా ఘోరంగా చంపిండన్నా. నా బండి మీద 2 కలిసి ఒక అడవిలోకి పోయి ప్లానింగ్ చేసి అతని ఘోరంగా చంపిండన్నా. ముందే వచ్చి ఎక్కరా పోరా. గెట్ టుగెదర్ అన్నావు, ఫ్రెండ్స్ వస్తున్నారు అన్నావు, ఎవ్వరు రాలేరు, అడవిలోకి దొరికొచ్చినావు ఏంద్రా? వస్తున్నారా, కానీ ప్రోగ్రామ్ అంతా బిస్కెట్ అయింది, ఎవరు రాలేరు. అందుకనే నిన్ను పిలిచిన కాబట్టి నువ్వు డిసప్పాయింట్ కావద్దని. అంతా బాగానే ఉన్నది కానీ స్టఫ్ లేదురా. మామ వాళ్ళందరూ రాకుండా నాకు పాటిస్తున్నావు, ఏంద్రా విశేషం? ఇక్కడ దోలుకోవడానికి కారణం ఏంటంటే నువ్వు పిల్లకి ఫోన్ చేస్తున్నావు ఉంటా. ఏ పిల్లకురా? తెలుసు కదా నీకు. ఏ పిల్ల? వాణి. వాణి? వాణి. నేను లవ్ చేస్తున్నా. నువ్వు మర్చిపోయినావు కదరా. ఎవడు? నువ్వు. నీకు చెప్పినాను.
నువ్వు ఆ పిల్ల చెప్పిందిరా నాకు. ఏ పిల్ల చెప్పింది? వాణి. ఆ పిల్లనే నాకు ఫోన్ చేస్తుందిరా, ఫోన్ చేసి మాట్లాడుతుంది. అరే ధోని మర్చిపోయిన తర్వాత మాకు సెట్ అయింది. అరే మీ ఇద్దరి మధ్యలో ఉన్నదే నేను రా. మీరు ఎప్పుడు మర్చిపోయారు ఏందనేది నాకు తెలియదారా? నేను లవ్ చేసిన ఆ పిల్ల గురించి నిజంగా కలుగుతాను. నువ్వు అమ్మాయిని వదిలేసినావు, అమ్మాయి నేను వదిలేసిందో నాకు తెలియదు. ఆ అమ్మాయికి నీకు మాత్రం గ్యాప్ వచ్చింది. అందులో నేను ప్రపోజ్ చేసిన అమ్మాయి ఇప్పుడు మధ్యలో నువ్వు వస్తున్నావు. నువ్వు ఎందుకు వస్తున్నావు అసలు? నీకేం అవసరం రా? మర్చిపోయినాకనే నేను లవ్ చేసిన. ఏందిరా అసలు మీరు బాబు? అంత ఘోరంగా చంపిండారా? వాడు ఎక్కడ ఉంటారా అసలు? ఏమన్నా లేవు, పోయి దేవులాడదాం దావాన్ని. వాడిని అడ్రస్ కనుక్కున్న వాళ్ళు. ఎక్కడున్నారా? మీకు ఒకటి వాట్సాప్ చేస్తా, దీనికి మొత్తం ఫాలో కండి మీరు. మన వాళ్ళు అందరు చెప్పి మొత్తం ఫాలో, ఎక్కడున్నా పట్టుకోవాలి విని. సరే, నేను కూడా అదే పనిలో ఉన్నా. ఓకే ఓకే. హలో, అవునా? ఓకే ఓకే, మళ్ళా ఓకే ఓకే వస్తున్నాం ఇప్పుడే. 3 days later. ఏదాకుండా నా కొడుకు.
ఇంకా లేవాడు. లేవరా నా కొడుక, లేవు. ఒక అమ్మాయి కోసం నీ బెస్ట్ ఫ్రెండ్ను అంత కిరతకంగా చంపుతావురా నా కొడుక. వాడిని ఏ విధంగా హింసించి చంపినవో కానీ అసలైన చావేంటో ఈ రోజు నీకు చూపిస్తా నా కొడుక. అంటే ఏందో ఇప్పుడు తెలుస్తున్నారా నీకు? ఒక అమ్మాయి కోసం బెస్ట్ ఫ్రెండ్ని చంపడమేంద్రా నువ్వు నా కొడక. నువ్వు బ్రతికినంత కాలం నన్ను పూర్తిగా ఎందుకు చంపలేవురా అని బాధపడుకుంటుండాలి. అమ్మాయిని చంపడం ఒకడు, అమ్మాయి కోసం బెస్ట్ ఫ్రెండ్ని చంపడం ఒకటి. ఏం జరుగుతుందిరా ఈ సమాజంలో? నీ చావుతో సమాజంలో ఇంకొకటి చేయాలన్నా కానీ చచ్చిపోవాలి. ఒక్కొక్కని చూపిస్తా ఇంకా నరకం అంటే ఏందో చూపిస్తా. జీవితాంతం నీకు బతుకున్నంత కాలం నీకు ఇదే శిక్షరా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లా ఓడు సరే ఇంకోసారి